నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే పెళ్లి ముహూర్తాలు మార్చి నెలలో చాలామంది అరేంజ్ చేసుకున్నారు. కొన్ని ముహూర్తం డేట్లు మన ఆస్ట్రాలజీ ప్రకారం ఎలా ఉన్నాయి, దీని వలన ఏం నష్టాలు జరుగుతాయి, న్యూమరాలజీ ప్రకారంగా మ్యారేజ్కి వెళ్తే ఇప్పుడు మనందరూ కూడా నాతో సహా అందరూ కూడా న్యూమరాలజీ పరంగా కాకుండా ఆస్ట్రాలజీ పరంగానే పెళ్లి ముహూర్తాలు అనేది పెట్టుకున్నాం. కానీ ఇక్కడ న్యూమరాలజీ వచ్చినప్పటి నుంచి న్యూమరాలజీ పవర్తో మనందరం ఎలాంటి నెగటివ్స్ పాటిస్తున్నాం, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేది ఈ మార్చి మంత్లో ముహూర్తాలు పెట్టుకున్న వారికి చిన్న ఇండికేషన్. మీకు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో మీరు కానీ లేదా మీకు సంబంధించిన మీరు పెద్దలు కానీ ఎవరైనా చూస్తున్నా సరే, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చూస్తున్నా సరే, వాళ్ళకి ఎట్లా ఈ మ్యారేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, పెళ్ళి సంబంధించిన పనులన్నీ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి, వదిలేసేయండి. కానీ మీకు వచ్చే సమస్యల గురించి నేను మాట్లాడతాను. ఆ తర్వాత మీరు ఒకవేళ రీమ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏప్రిల్ 19 ఉంది, 19th ఆగస్ట్ ఉంది. మీకేం పెద్ద ఖర్చు ఉండదు, ఓన్లీ ఫంక్షనల్ ఖర్చులు అవి మాత్రమే ఉంటాయి. ఈ బట్టలు కానీ తాలిబొట్లు కానీ అవన్నీ కూడా అవే పెట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. దయచేసి మీరు ఇలాంటి నేను చెప్పబోయే సమస్యల్ని ఎదుర్కోకుండా, ఇబ్బందులు పడకుండా మీరు చేసుకోగలరు. చూద్దాం ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది. ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి, ఒక మంచి ఆరా శక్తి పవర్ కావాలి, పెళ్లి డేట్ కావాలి. ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే గనక నిన్ను ఎదిరించే మనిషి ఉండడు. అకౌంట్ నంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈ 3 అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఈరోజు మార్చి నెలలో మ్యారేజెస్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తున్నాను. ముఖ్యంగా చాలామంది 1లో వచ్చింది మ్యారేజ్ డేట్స్, మార్చి నెలలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 ఇవి మాత్రమే ఆస్ట్రాలజీ ముహూర్తాలు అని చెప్పేసి నేను ఒక దగ్గర గూగుల్లో తీసుకున్నాను. నాకు ఎవరు ఇచ్చినట్టు కావు. అయితే ఈ డేట్స్లో ఎవరైనా చేసుకుంటుంటే కనుక మీకు చిన్న ఇండికేషను. ఇక్కడ మీరు 1/5 కోడ్ అండి, దీని కోడ్ ఈ రోజున మార్చి 1వ తారీఖున పెళ్లి చేసుకునే వాళ్ళకి 1/5 కోడ్. ఇది ఎంగేజ్మెంట్కి బాగుంటుంది. ఏదైనా ముహూర్తాలు అంటే ఏదైనా మనము షాప్ ఓపెనింగ్స్ కావచ్చు, ఏదైనా సరే అన్నిటికీ బాగుంటుంది. కానీ ఓన్లీ పెళ్లికి మాత్రం ఈ డేట్ పనికిరాదు. పెళ్లి చేసుకుంటే ఏం సమస్యలు వస్తాయి? పెళ్లి చేసుకుంటే 1 పవర్ ఉంటుంది. 1 పవర్ అంటే ఎవరు? సూర్యుడి యొక్క మేధాశక్తి ఉంటుంది, సూర్యుడి యొక్క పవర్స్తో ఆలోచిస్తారు, అన్ని చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ మీకు గైనిక్ ప్రాబ్లమ్స్, ఒకవేళ గైనిక్ ప్రాబ్లమ్స్ రాకపోతే లేడీస్కి హెల్త్ సమస్యలు అనేటివి కొద్దిగా వచ్చేస్తాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే బిజినెస్ యొక్క సమస్యలు కూడా ఎదుర్కోవాలి, జాబ్లో సమస్యలు కూడా ఎదుర్కోవాలి. ఎక్కువ శాతం అంటే గైనిక్ ప్రాబ్లమ్స్, లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది తప్పించుకొని చేసుకోగలరు. నెక్స్ట్ 3 డేట్ రోజు కూడా చేసుకుంటూ ఉంటారు. 3 డేట్ రోజు చేసుకుంటే ఏమవుతుందంటే మనకి బాగా ఏంటి సమస్యలు, ఏ సమస్యలు? డబ్బు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. చాలా వరకు ఎక్కడో చోట మోసపోయే ఛాన్స్ ఉంది. వ్యాపార లావాదేవీల్లో చాలా మోసపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అన్ని రకాలుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు 3లో చేసుకున్నాక. అసలు ఎందుకు ఇలా ఈ మ్యారేజ్ డేట్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఒకటే అండి, మనము పుట్టినప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు మన మ్యారేజ్ డేటు 100% పనిచేస్తుంది.
పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ ఎందుకు ఎదుర్కొంటాడు అంటే మన డేట్ ఆఫ్ బర్త్ 25%లో పడిపోతుంది, 75% మ్యారేజ్ డేట్ రూలింగ్ తీసుకుంటుంది. అందుకని ఈ మ్యారేజ్ డేట్ పవర్ అనేది మీ పైకి వస్తుంది. ఇక్కడ 3 పవర్ ఉంటుంది. నెక్స్ట్ ఈ 3/7 కోడ్ అంటాం దీన్ని. ఈ 7 కోడ్ వచ్చినందుకు మీరు ఎక్కువ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా చేసుకోగలుగుతారు. ఆ తర్వాత భార్యాభర్తలు దూరం కావచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా రోగాలకు సంబంధించి ఇబ్బందులు కావచ్చు, ధన నష్టం కూడా కావచ్చు. ఇది దయచేసి దృష్టిలో పెట్టుకోండి. కొద్ది రోజులు ఏమీ కాదు, కాకపోతే స్లోగా విజృంభణ చేస్తుంది. ఇట్లాంటి వాటికి గురి కాకండి, దయచేసి గురి కాకండి, ఇబ్బందులు పడకండి. నెక్స్ట్ 4/8 అండి. 4th రోజు ఎవరైనా చేసుకుంటున్నారంటే 4/8 కోడ్ అంటాం దీన్ని. ఈ 4th రోజున రాహు సంబంధమైన నంబరు. అయితే ఈ రాహు సంబంధమైన నంబర్తో ఏం జరుగుతుంది అంటే మనకి ఏం ప్రాబ్లమాటిక్ వస్తుంది? గొడవలు వస్తాయి భార్యాభర్తలకి, లేకపోతే బయట వాళ్ళతో గొడవలు వస్తాయి, లేకపోతే డబ్బు సమస్యలు వస్తాయి, లేకపోతే అందరితో పంచాయతీలు ఉంటాయి, లేకపోతే సెటిల్మెంట్లలో పాల్గొంటారు. ఇవన్నీ కూడా జరిగి మీ సంసారాన్ని మీకు మీరు పట్టించుకోకుండా ఇబ్బందుల పాలైపోతారు. 8 ఏం చేస్తుందంటే మీకు డబ్బు రావాలన్నా ఏది రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. 8 వలన చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కదా. ఎలాంటి ఇబ్బందులు? ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్లో లాసెస్ కనిపిస్తాయి. డబ్బు రావాలంటే మీకు మాత్రం చాలా గగనం అవుతుంది. మీకు రావాల్సిన ప్రతిదీ కూడా స్లో మూమెంట్ అయిపోతుంది. చాలా ఎదురు చూడాలి. మీ లైఫ్లో, మీ ఇద్దరు భార్యాభర్తల లైఫ్లో ఈ మ్యారేజ్ పవర్ ఉన్నందువలన ప్రతిదీ మీరు ఆలోచించుకుంటూ ఎదురు చూపులు చూడాలి. గొడవలు కొట్లాటలు అయ్యి విడిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా రీమ్యారేజ్ ఏప్రిల్ 19th రోజు చేసుకోండి, లేదా ఆగస్ట్ 19th ఖచ్చితంగా చేసుకోండి మీరు ఎవరైనా సరే. నెక్స్ట్ 7 అండి. 7 ఏం చేస్తుంది? భార్యాభర్తలు విడదీస్తుంది. మీరు ఎక్కడికైనా వేరే దగ్గరికి జాబ్కో, లేకపోతే బిజినెస్ పని మీదనో, ఇంకొక విషయంలోనో వెళ్తే హ్యాపీగా ఉంటారు. కానీ దగ్గర మీరు ఉంటే కనుక మీకు డబ్బు సమస్య వస్తుంది, రోగాల బాధలు వస్తాయి, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా చేస్తుంది. 7 నంబరు చాలా డేంజరస్ నంబరు. దీన్ని సన్యాసి నంబర్ అంటాము. ఈ సన్యాసి నంబరు 75% మన లైఫ్లో, అంటే మన భార్యాభర్తలు ఇద్దరు లైఫ్లోకి వచ్చి నిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలా డేంజరస్. 7 డైరెక్ట్ ఉండడం వలన పూజలు పునస్కారాలు దేవుడే దిక్కు అని వెళ్తారు. కానీ దేవుడే దిక్కు ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఎవరికైనా. కాకపోతే ఇక్కడ ఇలాంటి సమస్యలు తీసుకొస్తుంది. దయచేసి రీమ్యారేజ్ చేసుకోండి. ఎప్పుడు చేసుకున్నా సరే ఈ సమస్య అయితే ఖచ్చితంగా వస్తుంది. దీన్ని మనము 7/2 కోడ్ అంటాం. ఈ 7/2 కోడ్ వలన ఇలాంటి ప్రమాదాలే మనకు వస్తాయి. ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 8/3 కోడ్. దీని వలన కూడా మనము సమస్యలు ఎదుర్కోవాలి. 8 అంటే డైరెక్ట్ 8 ఏదైతే ఉందో శని నంబర్ అంటాం. ఈ శని నంబరు మొత్తం కూడా మనకు సమస్యలు అనేవి సృష్టిస్తుంది. ఈ సమస్యల వల్ల మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత 3 వలన మీరు బిజినెస్ లాసెస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ 8 వలన మీకు 8/3 కోడ్ వలన సమస్య, ఎలాంటి సమస్య వస్తుందంటే మీరు ప్రతిదానికి, ఇందాక 4/8లో మనం చూసాం కదా, మీరు ప్రతిదానికి ఎదురు చూడాలి. ఇక్కడ 4/8, ఇక్కడ 4 గొడవలు, ఇక్కడ సమస్యలు, ఇక్కడ సమస్యలు తర్వాత బిజినెస్ లాసెస్ 2 జరిగేలా చేస్తుంది. జాగ్రత్త, రీమ్యారేజ్ చేసుకోవాలి మీరు కూడా. నెక్స్ట్ 9/4 కోడ్ అండి. 9/4, 9 కొద్దిగా మంచిదే, కానీ 4 ఊరికే కూర్చొనియదు. మిమ్మల్ని సెటిల్మెంట్లకు, గొడవలకు, కొట్లాటలకు అన్నిటికీ తిప్పుతూ ఉంటుంది. ఏదో మీరు ఈ భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఏదైనా సరే అండి, బాగా ఇబ్బంది పెట్టి నరకం చూపించేస్తుంది. దీనివల్ల కూడా మీకు ఇబ్బందులే. దీన్ని కూడా రీమ్యారేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 11th రోజున కూడా ఒక ముహూర్తం ఉంది. ఈ 11th రోజున ముహూర్తము, దీన్ని ఏమంటామంటే
6 దీన్ని 2/6 కోడ్ అంటాం. ఒక అందుకు 6 మంచిదే కానీ ఈ 2 ఊరుకునేది మిమ్మల్ని మీ దగ్గర ఉన్న డబ్బుని మీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, వేరే వాళ్ళ రూపంలో రావచ్చు, ఎలాంటి రూపంలో అయినా సరే వచ్చి డబ్బునంతా నాశనం చేసేసి మిమ్మల్ని జీరో చేసి కూర్చోబెట్టేస్తారు. ఇక్కడ 2 చంద్రుడు, 6 మనకు శుక్రుడు పవరు, లక్ష్మీదేవి పవరు. ఇక్కడ మనకు జెంట్స్కి ఏదైతే ఉందో ప్రేమ వ్యవహారాలు కూడా నడిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్త. 2 వచ్చిందంటే ప్రేమ వ్యవహారాల్లోకి, అదిగాక 1 వచ్చింది, మంచి నెంబర్ 1 పొజిషన్ లేదు. దీని వలన నష్టపోయే ఛాన్స్ చాలా ఎక్కువ 11 వలన చూసుకోండి. నెక్స్ట్ 3/7. ఈ 3/7 వలన ఇక్కడ మనము 3/7 చూసుకున్నాం కదా, ఇక్కడ 2 విధాల ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. 1 ఏమో సూర్యుడి పవరు, 2 ఏమో సేమ్ ఈ 2లో ఎట్లయితే మనకు ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ తీసుకొస్తుందో ఆ విధంతో డబ్బు నష్టపోయే ఛాన్స్ ఉంది, బిజినెస్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, భార్యాభర్తలు దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతాయండి. దయచేసి రీమ్యారేజ్ చేసుకుంటే ఏముండదు, ఈ సమస్య మొత్తం మీకు వెళ్ళిపోయి హ్యాపీగా మీ లైఫ్లో ఈ మ్యారేజ్ డేట్ పవర్ని తీసేసి కొత్త మ్యారేజ్ డేట్ పవర్ వస్తుంది. ఆ రోజు మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఇలాంటి సమస్యకి ఇరుక్కోకుండా బయటపడి రీమ్యారేజ్ చేసుకుంటే ఇది ఒక్కటి సొల్యూషన్ ఏమీ లేదు, హ్యాపీగా ఉండొచ్చు. సమస్యని అయ్యో ఏంటి సార్ మేము కొత్త మ్యారేజ్ చేసుకుంటుంటే మీరేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇండికేషన్ ఇస్తున్నా. థ్యాంక్ యూ మీ అందరికి.